హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 రాసి మీకు మార్క్స్ అయితే ఎలాగో తక్కువనే వచ్చి ఉంటాయి, అందరికి తక్కువనే వచ్చాయి. సో కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి అప్డేట్, తెలంగాణకు సంబంధించి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంఆర్సీ సీట్స్ అంటే ఏంటి అనేది కంప్లీట్, గవర్నమెంట్ కాలేజీలు ఎన్ని, ప్రైవేట్ కాలేజీలు ఎన్ని, వీడియో మాత్రం మొత్తం మీరు చూస్తే మీకు కౌన్సిలింగ్ మీద కంప్లీట్ ఒక ఐడియా అయితే వస్తుంది. కాబట్టి కంప్లీట్గా అయితే వీడియోని చూడండి. అండ్ ఒకవేళ మన పర్సనల్ మెంటర్షిప్ కౌన్సిలింగ్ అయ్యేంత వరకు మీకు నేను దగ్గరుండి గైడెన్స్ ఇవ్వాలంటే కింద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ అక్కడ ప్రతి కాలేజ్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఎవ్రీ రౌండ్ ఎలా మారింది, కాలేజెస్ తెలంగాణ అండ్ ఏపీ రెండు ఉంటాయి. ఒకవేళ ఈ రెండు ప్లాన్స్ కావాలనుకున్న వారు మాత్రమే అక్కడ మెసేజ్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దాంట్లో అయితే జనరల్గా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మన ఛానల్లో చాలా క్లియర్గా ఉంటాయి. సో తెలంగాణలో మొత్తం సీట్స్ ఎన్ని అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ మన కౌన్సిలింగ్లో కేటగిరీ ఏ అనేది ఉంటుంది, అండ్ కేటగిరీ బి అనేది ఉంటుంది, అండ్ అదేవిధంగా ఆల్ ఇండియా కోటా అనేది ఉంటుంది. సో ఈ మూడు దృష్టిలో పెట్టుకొని ప్రతి దాంట్లోని ఎన్ని సీట్స్ ఉన్నాయనేది చూద్దాం. ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్. సో గవర్నమెంట్ కాలేజ్లో మీకు సీట్ వస్తే ఏంటంటే ఫీజు చాలా తక్కువగా అవుతుంది. సో ఎక్స్ట్రా ఫీజెస్ అయితే ఉండవు. ఒక 1 lakh లోపు కంప్లీట్గా 1 year అయిపోతుంది. ప్రైవేట్లో అయితే దాదాపు 3 lakhs దాకా కూడా కావచ్చు, అది ఫ్రీ సీట్ అయినా కూడా. అంటే కేటగిరీ ఏనే ఇవన్నీ చెప్తున్నాను. సో గవర్నమెంట్ కాలేజీలు ఎన్ని ఉన్నాయంటే మొత్తం 35 గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి తెలంగాణలో, 35 గవర్నమెంట్ కాలేజెస్. సో ఇందులో 15% సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతాయి. అండ్ ఈఎస్ఐలో ఒక 33 సీట్స్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతాయి. అండ్ ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి మొత్తం కేటగిరీ ఏ అంటే మన తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రమే గవర్నమెంట్ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయని మీరు చూస్తే 3578. ఇవన్నీ కూడా కౌన్సిలింగ్లో నింపడం జరుగుతుంది, రకరకాల ఓపెన్ అండ్ రకరకాల రిజర్వేషన్స్తోని. సో గవర్నమెంట్లో ఉన్న సీట్లు 3578, 3578. అండ్ అదేవిధంగా ప్రైవేట్లో మీరు చూసుకున్నప్పుడు 1818 అండ్ 25, 1825 సీట్లు అయితే మీకు ప్రైవేట్లో ఉన్నాయి. సో ఇవి మాత్రం మీకు కౌన్సిలింగ్లో వస్తాయి. ఇవి టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తే 5403. 5403 సీట్లకే ఇప్పుడు మీరు చేసే పోరాటం అంతా. ఇదంతా మీకు ఫ్రీ సీట్ కావాలనుకుంటే. అండ్ ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, మీకు ఫ్రీ సీట్లు. ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ కూడా ఒక 330 ఫ్రీ సీట్స్ ఉన్నాయి. అంటే ఇది కేటగిరీ ఏలోనే, ఇది ఓన్లీ ముస్లిమ్స్తోనే నింపుతారు. వీళ్ళకి 330 ఫ్రీ సీట్స్ ఉన్నాయి. వేరే స్టూడెంట్స్కి ఇందులో ఛాన్స్ లేదు. వీళ్ళకి ఒక 4 కాలేజీలు ఉన్నాయి. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణలో లోకల్ స్టూడెంట్స్ ఓవరాల్గా 35 గవర్నమెంట్ ప్లస్ 22 ప్రైవేట్, అంటే 57 కాలేజెస్లో మాత్రం తెలంగాణ స్టూడెంట్స్కి అయితే కౌన్సిలింగ్ జరుగుతుంది. అండ్ ఓవరాల్గా ఆ సీట్ల సంఖ్య మీరు చూసినప్పుడు 5403 సీట్లకైతే మీకు ఫ్రీ సీట్ కోసం జరుగుతుందన్నమాట. ఈ కౌన్సిలింగ్ అనే పోరాటం అయితే మీకు నడుస్తూ ఉంటుంది. అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్లో 1975 మేనేజ్మెంట్ కోటా సీట్లు ఉన్నాయి ప్రైవేట్ కాలేజ్లో. ఈ మేనేజ్మెంట్ కోటా సీట్లలో 2 చాయిసెస్ ఉంటాయి. ఒకటేమో మేనేజ్మెంట్ కోటా సీట్లలో 2 చాయిస్, ఒకటేమో 13 lakhs సీటు బి కేటగిరీ, అండ్ ఇంకోటి 35 lakhs సీటు సి కేటగిరీ. ఇది మీరు జస్ట్ క్వాలిఫై అని వస్తుంది. ఇక్కడ కొద్దిగా కాంపిటీషన్ ఉంటుంది అంతే. సో 35 లక్షలు కడితే మీరు క్వాలిఫై అయితే సీట్ వచ్చేస్తుంది. జస్ట్ ఒక 200 మార్క్స్, 150 నుంచి 200 మార్క్స్ అలా క్వాలిఫై ఉన్నా కూడా మీకు కేటగిరీ బి కూడా వస్తుంది, లోకల్ సీటు. అండ్ నాన్ లోకల్ సీట్స్ కూడా ఉంటాయి, అవి ఏ స్టేట్లోకైనా అవి యూస్ఫుల్గా ఉంటాయి. సో అదంతా మీకు అవసరం లేదు. కేటగిరీ ఏ కోసం ఉండేవాళ్ళు మాత్రం జస్ట్ 5403 సీట్స్ కోసం మాత్రమే మీరు కౌన్సిలింగ్లో పాల్గొంటారు. అండ్ ఇంకా మీకు డీమ్డ్ కాలేజెస్ ఉన్నాయి. మల్లారెడ్డి ఉమెన్స్ అండ్ జనరల్ రెండు కూడా డీమ్డ్ అయ్యాయి. ఒకటి ఎయిమ్స్ ఉంది, అది మొత్తం ఆల్ ఇండియా వాళ్ళే నింపుకుంటారు. అండ్ మైనారిటీ మొత్తం 4 ఉన్నాయి, ఇది మైనారిటీ స్టూడెంట్స్కే. మైనారిటీ స్టూడెంట్స్కు కేటగిరీ ఏకి 330 ఉన్నాయి. వీళ్ళకు కూడా మేనేజ్మెంట్ కోటా సీట్లు ఉన్నాయి 220. సో ఇది కూడా ముస్లింలకే ఇస్తారు కంప్లీట్. ఒకవేళ వాళ్ళు అవైలబుల్ లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇంకొక పెద్ద డౌట్ ఏంటంటే మీకు ప్రియారిటీ ఆర్డర్ అని ఉంటుంది. సో టోటల్గా ఈ 57 కాలేజీలకు మీరు ప్రియారిటీ లిస్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కౌన్సిలింగ్ టైంలో. అంటే నాకు ఫస్ట్ ఈ కాలేజ్ కావాలి, సెకండ్ ఈ కాలేజ్ కావాలి, థర్డ్ ఈ కాలేజ్ కావాలి, ఫోర్త్ ఈ కాలేజ్ కావాలని ఒక లిస్ట్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది కౌన్సిలింగ్ టైంలో. సో ఇందులో మీరు ఎస్సీ స్టూడెంట్స్ ఉంటారు, ఎస్టీ ఉంటారు, బీసీ ఉంటారు,
అండ్ ఈడబ్ల్యూఎస్ కూడా అంటే అగ్రవర్ణాల పేదలు ఈడబ్ల్యూఎస్ కోసం స్పెషల్‌గా ఉన్న సీట్లను డిస్టర్బ్ చేయకుండా జస్ట్ 7 కాలేజీల్లో 100 సీట్లు మాత్రమే ఇచ్చారు. అంటే 200 సీట్లు పెంచారు వీళ్ళ కోసమే. కానీ ఇంకో 100 మిగతా రిజర్వేషన్‌లకిచ్చి 100 ఈడబ్ల్యూఎస్‌కి ఇచ్చారు. అక్కడ పెంచిన వాటిలో కూడా రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఏ రిజర్వేషన్ డిస్టర్బ్ కాకుండా ఈడబ్ల్యూఎస్‌కి అయితే ఇచ్చారు. సో, ఇప్పుడు కౌన్సెలింగ్ మరి మీ రిజర్వేషన్ మీద నడుస్తుందా? ఓపెన్ మీద నడుస్తుందా? మీకు ఎలాంటి కాలేజీలో సీట్ వస్తుంది అని మీరు చూసినప్పుడు ఫస్ట్ కౌన్సెలింగ్ అయితే ఓపెన్ రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీసీ స్టూడెంట్‌కు ఓపెన్‌లో ఇతడు పెట్టుకున్న చాయిస్‌లు నంబర్ 1 రాలేదు, నంబర్ 2 రాలేదు, నంబర్ 3 రాలేదు. ఓపెన్‌లో నంబర్ 4 తగిలింది అతనికి. సో, ఇతని చాయిస్ 4 అనేది ఓపెన్‌లో వచ్చేసింది. సో, ఇదైతే అలాట్ అవుతుంది ఫస్ట్. అండ్ ఆ తర్వాత ఏం చేస్తారంటే రిజర్వేషన్ రన్ చేస్తారు. ఓపెన్ అయిన వెంటనే రిజర్వేషన్ రన్ చేసినప్పుడు ఇతడు పెట్టుకున్న బెటర్ ఆప్షన్ 2 వచ్చింది. సో, ఇప్పుడేమవుతుంది ఓపెన్‌లో ఇతడు ఆక్రమించిన సీట్ అనేది ఎంప్టీ అవుతుంది. సో, ఇతడు నంబర్ 2కి వెళ్ళిపోయాడు. ఇది బీసీ సీట్ అవుతుంది. సో, ఈ బీసీ రిజర్వేషన్ సీట్‌నైతే అతడు అక్కడ నంబర్ 2 కాలేజీలో ఆక్రమించేశాడు. సో, ఇక్కడ ఓసీ సీట్ నంబర్ 4 కాలేజీలో మిగిలింది కదా! దీన్ని ఎవరికి ఇస్తారంటే ఇది ఎంఆర్‌సీగా మారుతుంది. అంటే దీన్ని బీసీ స్టూడెంట్‌కే ఇస్తారు. సో, ఇక్కడ మళ్ళీ ఒక బీసీనే తీసుకుంటారు. అది నెక్స్ట్ రౌండ్స్‌లో. ఇక్కడ ఇంకొక బీసీ స్టూడెంట్‌కి రావడం జరిగింది. ఎందుకంటే ఓపెన్‌లో కొట్టే సత్తా ఉన్న అతడు రిజర్వేషన్ తీసుకొని బెస్ట్ కాలేజ్‌కి వెళ్ళిపోయాడు కదా! దీన్ని ఎంఆర్‌సీ సీట్స్ అంటారు. అందుకే మీకు ఇక్కడ నేను పైన చూయించినట్టు ఒకటి చూపిస్తాను చూడండి. జనరల్ ఎంఆర్‌సీ అని ఉంది. అంటే అంతకుముందే ఒక విద్యార్థి అందులో ఓపెన్‌లో కొట్టి అతడు రిజర్వేషన్‌లో పైకి వెళ్ళిపోయాడు. దాన్ని మాత్రం ఎంఆర్‌సీ అంటారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ సో, ఈడబ్ల్యూఎస్ గురించి కూడా ఒకటి చాలా రాంగ్‌గా చెప్తున్నారు బయట. ఈడబ్ల్యూఎస్ ప్రైవేట్‌లో కూడా ఇచ్చారని. ఈడబ్ల్యూఎస్ ప్రైవేట్‌లో కూడా ఇవ్వలేదు. వాళ్ళకి ఒక టాప్ 7 కాలేజ్‌లో మాత్రమే ఎక్స్‌ట్రా సీట్లు క్రియేట్ చేసి ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ రన్ చేసినప్పుడు ఒక ఓసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్‌కి ఒక ప్రైవేట్ కాలేజ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ రన్ చేసినప్పుడు ఇతనికి ఆ టాప్ కాలేజ్‌లో సీట్ వచ్చింది. అతడు ఆ గవర్నమెంట్ కాలేజ్‌కి వెళ్ళిపోయాడు. మరి ప్రైవేట్ కాలేజ్‌లో ఇతడు ఆక్రమించిన ఓపెన్ సీట్ ఉంది గదా! ఇక్కడ ఆక్రమించి ఆక్యుపై చేసిన సీటు. ఈ ఆక్యుపై చేసిన సీటు ఈడబ్ల్యూఎస్‌కే వెళ్తుంది. అంటే ఇది ఎంఆర్‌సీ అంటారు ఈ విధంగా. ఎంఆర్‌సీ అంటే ఒక క్యాస్ట్ కని కాదు. ఏ క్యాస్ట్ అయినా కూడా ఓపెన్‌లో కొట్టి రిజర్వేషన్‌కెళ్ళిపోతే ఈ ఓపెన్‌లో ఉన్న సీటు ఆ రిజర్వేషన్ వాళ్ళకే ఇస్తారు. దాన్నే ఎంఆర్‌సీ మెరిటోరియస్ రిజర్వేషన్ సీట్ అని అనడం జరుగుతుంది. సో, ఆ విధంగా ఈడబ్ల్యూఎస్ అనేది మీకు ప్రైవేట్‌లో కనిపిస్తుంది. ఇది తెలియక చాలామంది ప్రైవేట్‌లో కూడా ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు అంటారు. కాదు, ఇతడు ఓపెన్‌లో కొట్టాడు. కానీ ఇక్కడ పేద విద్యార్థులకు ఉద్దేశించిన సీట్‌ను అతనికి సర్టిఫికేట్ ఉండడం వల్ల ఇక్కడ అతను గవర్నమెంట్‌లో తీసుకున్నాడు. సో, ఇక్కడ ఈ సీట్‌ని ఏం చేస్తారు? అదే వాళ్ళ 100 సీట్లు మిస్ కావద్దు కాబట్టి అదే పేద విద్యార్థి సర్టిఫికేట్ ఉన్న వ్యక్తికే ఇస్తారు ప్రైవేట్‌లో. సో, అలా మీకు ఒక 7, 8 కాలేజ్‌లో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ అని కనిపిస్తుంది. యాక్చువల్‌గా ప్రైవేట్‌లో ఈడబ్ల్యూఎస్ ఉండదు. కౌన్సెలింగ్ సందర్భంగా ఎంఆర్‌సీ క్రియేట్ అవుతుంది. సో, ఎస్సీలో ఒక అతనికి దాదాపు ఒక 8థ్ ప్రియారిటీ వచ్చింది. అతడి క్యాస్ట్ రన్ అయినప్పుడు నంబర్ 1 వచ్చేసింది అనుకుందాం. ఇక్కడ 8థ్ కాలేజ్‌లో మిగిలిపోయిన సీటు మళ్ళీ ఎస్సీ స్టూడెంట్‌కే ఇస్తారు. ఆ కింద ఉన్న ఎస్సీ స్టూడెంట్ ఎవరుంటారో అతనికే ఇస్తారు. ఈ విధంగా రన్ అయ్యే సీట్లను ఎంఆర్‌సీ సీట్స్ అంటారు. మెరిటోరియస్ రిజర్వేషన్. సో, ఈ లిస్ట్‌లో మీకు ఎంఆర్‌సీ అని కనిపిస్తే దాని అర్థం ఒక స్టూడెంట్ వెళ్ళిపోయాడు రిజర్వేషన్‌లో, ఆ సీటు మీకొచ్చిందని చెప్పి. ఈ విధంగా ఫస్ట్ ఓపెన్, తర్వాత పర్టిక్యులర్ రిజర్వేషన్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి. సో, ఈ విధంగా జరుగుతుంది. అండ్ టోటల్ సీట్స్ అయితే అవి నేను చెప్పినట్టు జస్ట్ మీరు 5,403 సీట్లు తెలంగాణలో హైయెస్ట్ అనమాట. ఏపీ కంటే చాలా ఎక్కువ. ఏపీలో 3,900 ఉన్నాయి. ఏపీ కూడా ఒక వీడియో అయితే చేస్తాను నేను మళ్ళీ. ప్రెజెంట్‌గా అయితే తెలంగాణ వీడియో ఇది. సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే చేసుకోండి.